జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. వెల్కమ్ టు NHTV అండ్ నేషనలిస్ట్ హబ్. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే చేవెళ్ళ నియోజకవర్గానికి సంబంధించి షేర్లింగంపల్లి సెగ్మెంట్లో ఉన్నాం. ఇక్కడ ఎంపీ ఎలక్షన్ల హడావిడి అయితే మొదలైందనే చెప్పవచ్చు. ఆయా పార్టీలకు సంబంధించి కార్యకర్తలు కావచ్చు, అటు నాయకులు ప్రచారం అయితే మొదలుపెట్టారు. అయితే ఇక్కడ ప్రస్తుతం జనాల నాడి ఎటువైపు ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 400 పార్ ఇప్పుడు అందరూ చెప్తున్నారు. ఇట్స్ 100% మేబీ నాట్ 400 పార్, బట్ మోడీ ఈస్ ద బెస్ట్ ఫర్ ఇండియా యాజ్ పర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ఇండియన్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ కానీ ఫైనాన్షియల్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ గుడ్. అండ్ నో బాంబ్ బ్లాస్ట్ till last 10 years, and no means బాకీ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వేరే కంట్రీ వేలు చూపించలేదు ఇండియా పైన. అండ్ ఎవరీవన్ ఇస్ వాట్ టు సే, మోడీ ఇస్ ద బాస్ సింప్లీ. మనం కోసం, దేశం కోసం, మన సేఫ్టీ సెక్యూరిటీ కోసం. బికాస్ ఐ నార్మలీ వీ యూస్ టు సే ఐ గేవ్ మై ఎస్టర్డే ఫర్ యువర్ టుడే. ఐఎమ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, రైట్? వీ గేవ్ అవర్ ఎస్టర్డే. 20 years ఐ డిడ్ ద సర్వీస్. బస్ నేను ఉన్నప్పుడు సర్వీస్ వేరు, ఇప్పుడు వేరు. బట్ అప్పుడు చూస్తే ఆ గవర్నమెంట్, ఇప్పుడు చూస్తే డెవలప్మెంట్ అండ్ మన యూనిఫామ్స్ అండ్ ఎక్స్ట్రా ఓవర్ ఫిట్టింగ్స్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఐఎమ్ లుకింగ్ ఓన్లీ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్, నాట్ స్టేట్ అండ్ ఆల్. స్టేట్ మే సబ్ అచ్చా హై, బట్ సెంట్రల్ వైజ్ ఆల్వేస్ BJP is good. And especially Modi, not only Modi particularly, whoever comes central government, that is good. గట్స్ ఉన్నాయి, మోడీ గట్స్ ఉన్నాయి. దానివల్ల చెప్పారు అభినందన్ అక్కడ పడాడు. ఇదే వేరే ఎవరైనా అయితే తిరిగి రాదు. ఎన్ని ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ముక్కలు చేసి కట్ చేసి నరికేసి పంపించారు. మోడీ గవర్నమెంట్లో ఎవరికైనా అంత దమ్ముందా? లేదు. ఓవరాల్ లుకింగ్ ఫర్ ఇండియా, ఇట్ ఇస్ బెస్ట్. మనకు సెంట్రల్లో అయితే బీజేపీ రావాలి భయ్య. ఎందుకంటే బీజేపీ వస్తేనే లాస్ట్ టైం మనకు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లా సఫర్ అయినామో ఇద్దరు సఫర్ అవుతుందంటే మనకి బీజేపీ రావాలి. మన స్టేట్లో కూడా అంతే. ఇప్పుడు ఎట్లున్నదంటే కాంగ్రెస్ వచ్చినప్పుడల్లా మనకి కొంచెం ఫ్రీడమే లేదు అసలు. బీజేపీ వచ్చింది అనుకుని కొంచెం సపోర్ట్ అంటే ఉంటుంది హిందువులకి. ఇంతకు మించి మనం బీజేపీకి సపోర్ట్ చేయడం బెస్ట్ అనుకుంటాను నేనైతే. కాంగ్రెస్ అయితే నేను యాక్సెప్ట్ చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి బీజేపీకి ఓటేస్తే, బీజేపీ క్యాండిడేట్ వస్తే మనకి అడ్వాంటేజ్ అంటే సెంట్రల్లో వాళ్ళు ఉంటారు, మనకి కొన్ని పనులు జరిగే అవకాశం ఉంది. మేరా నామ్ మొహమ్మద్ హాషం మలిక్. ఇప్పుడు ప్రస్తుతం దేశంలో మోదీ గారు పనిచేస్తున్న చాలా బాగా చేస్తున్నారు. చాలా మంచి స్కీమ్స్ ఉన్నాయి ఇప్పుడు మోదీ గారు చేస్తున్నది. అన్ని మతాల అన్ని అందరి కోసం, అంటే దేశంలో అందరి కోసం చాలా మంచిగా పనిచేస్తున్నారు. చాలా మంచి స్కీమ్స్ ఉన్నాయి. మళ్ళీ మా దేశంలో మోదీ గారు వస్తే చాలా బాగుంటుంది. చాలా మనకు మన దేశం బాగుపడుతుంది మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో మోదీ గారు అంటే నంబర్ 1 ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు ఇంటర్నేషనల్ లెవెల్లో. ఇప్పుడు చాలా మంచిగా చేస్తున్నారు మోదీ గారు మళ్ళీ రావాలని, బీజేపీ మళ్ళీ గెలవాలని కోరుకుంటున్నాము. టోటల్గా కంట్రీకి మేలు చేస్తుంది కాబట్టి లాట్ ఆఫ్ ప్రోగ్రెసివ్ థింకింగ్ పార్టీ. అంచేది ఏంటంటే ఆల్రెడీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి, కంటిన్యూ అవుతాయి. దానివల్ల ఏమిటంటే మళ్ళీ వెనక్కి రాకుండా మళ్ళీ కంట్రీ ముందుకు వెళ్తుంది. దానివల్ల బీజేపీ వస్తే బెటర్ నా ఉద్దేశం. 10 సంవత్సరాల నుంచి వస్తున్న పార్టీ ఇంకా ముందు ఇంకా బాగా చేస్తుంది డెఫినెట్గా. అది నా ఉద్దేశం. సో నేనైతే మోడీకే సపోర్ట్ చేయబోతున్నాను. ఎందుకంటే ఆయన తెచ్చిన పథకాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, అందరికీ ప్రజల్లో చిరస్థాయిగా నిలబడినాయి కాబట్టి నేను మోడీకే సపోర్ట్ చేస్తున్నాను. అందులో రైతులకు కూడా మంచి సపోర్ట్ దొరుకుతుంది. అండ్ ఆల్సో he was a great visionary leader. So I'm going to support BJP. సెంట్రల్కి సంబంధించి కూడా ఏ పార్టీ వస్తే బాగుంటుందనే ఒపీనియన్ కూడా జనాలు మనకు తెలియజేయడం జరిగింది. అలాగే చేవేళ్ళకు సంబంధించి ఎవరు వస్తే బాగుంటుందనేది కూడా జనాలు మనకు చెప్పడం జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని తెలియజేయాలంటే మీ కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.